మీ పిల్లలకి ఉగ్గు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే రైస్ తీసుకున్నాను. రైస్ వచ్చి ఒక 2 కప్స్ దాకా తీసుకున్నాను. ఆ తర్వాత కంది బ్యాళ్ళు 1 కప్పు, తర్వాత మసూర్ దాల్ 1 కప్పు తీసుకున్నాను. దీనిని ఎర్రపప్పు అని కూడా అంటారు. శనగ బ్యాళ్ళు 1 కప్పు తీసుకున్నాను. 1 కప్ వచ్చి పెసల బ్యాళ్ళు, 1 కప్ వచ్చి ఉద్ది బేడలు, అలాగే 1 కప్ పెసర బ్యాళ్ళు. డైజెషన్ కోసం ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అండ్ 2 స్పూన్స్ క్యాష్యూస్ తీసుకున్నాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ బాదం తీసుకున్నాను. ఫైనల్గా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉగ్గు మనం ఎప్పుడు పెట్టాలి, ఎన్ని మంత్స్ నుంచి పిల్లలకి మనం ఫీడ్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను. సో ముందుగా అయితే మనం దీనికోసం ఇవన్నీ ఇలా కొలతలతో అయితే తీసేసుకున్నాం కదా, ఈ క్వాంటిటీలో తీసుకున్నాం అనేది కూడా మీరు చూసారు. మీరు కావాలంటే ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ నేను కూడా పీనట్స్ యాడ్ చేశాను, అది స్కిప్ చేసేసాను, సో మిస్ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపెట్టాను కదా, సో ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము వాష్ చేసుకోవాలన్నమాట. 2-3 సార్లు అన్నీ సపరేట్గా వాష్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ సన్లైట్కి మనం పెట్టుకోవాలి కదా విడివిడిగా. సో దానికోసం అయితే నేను సపరేట్గా వాష్ చేసుకుంటున్నాను. పెసరపప్పు ఉద్దిపప్పు కలిసే వాష్ చేశాను అనమాట, ఎందుకంటే ఆ రెండు ఒకే ఫ్యామిలీకి చెందినవి కదా. సో అలా నేను ఒకేలాగా వాష్ చేసుకున్నాను. అండ్ ఆరబెట్టేటప్పుడు కూడా ఆ రెండు ఒకేలాగా ఆరబెట్టేసాను అనమాట. సో అవి రెండు నెక్స్ట్ మనం వేపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో దానికోసం అయితే నేను అలా చేశాను. రిమైనింగ్ అన్నీ నేను సపరేట్గానే వేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ వేపుకునేటప్పుడు మనం విడివిడిగానే వేపుకోవాలి కాబట్టి. ఎందుకు విడివిడిగా వేపుకోవాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు బేడలు అయితే చాలాసేపు వేయించాలి, రిమైనింగ్ అన్నీ త్వరగానే వేగిపోతాయి, లైక్ రైస్ ఇలాంటివన్నీ. సో అందుకోసమే మనం వేపుకోవడం కూడా చూపెడతాను. నేనైతే కందిపప్పు ఎర్రపప్పు ఒకేసారి వేపుకున్నాను. ఆ తర్వాత ఇలా శనగ బేడలు కూడా వేపుకున్నాను. తర్వాత 2 కప్స్ ఆఫ్ బియ్యం కూడా ఇలా వేపుకున్నాను. ధాన్యాలు అయితే వేపుకునేసాం కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేపుకునేది. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులోనే మిక్స్ చేసేద్దాము. సో మనం అన్నీ వేపుకున్నాం కదా, అందులోనే మిక్స్ చేసేద్దాము. వన్స్ ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ దాన్ని అలాగనే వదిలేసేయాలి. ఎందుకు అంటే చల్లారి తీయాలి కదా, సో దానికోసం అనేసి నేను సైడ్ పెట్టేశాను. అండ్ ఆ తర్వాత నేను మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం హాట్గా ఉన్నిందనుకో బ్లేడ్స్ అన్నిటివి పోతాయి, అందుకోసమే కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ అయితే అవ్వాలన్నమాట. సో వన్స్ అయిన తర్వాత మనం జల్లించుకున్న తర్వాత ఇలా బరకగా ఉంటుంది కదా, అది మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టొచ్చు. అండ్ వన్స్ మిక్సీ పట్టేసిన తర్వాత మనం జల్లించుకున్న తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్కి స్టోర్ చేసుకోవడమే. స్టోర్ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు ఎలా చేయాలనో నేను చూపెడతాను. ఇలా ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని, ఎందుకు మిక్స్ చేస్తున్నాను అంటే లంప్స్ లేకుండా మనం బాగా చేసుకోవచ్చు కదా. సో లంప్స్ ఉంటే పిల్లలకి పెట్టడం కొంచెం కష్టమవుతుంది అండ్ డైజెషన్ కూడా సరిగా అవ్వదు. ఇలా చేయడం వల్ల మనకి స్మూతీగా బాగుంటుంది అనమాట. సో దాన్ని పెట్టేసి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఒక బౌల్లోకి తీసుకొని, ఆ బౌల్లో మన గ్లాస్లోకి ఆల్రెడీ 1 స్పూన్ వేసాం కదా, సో వాటర్లో అయితే మిక్స్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని మనం డైరెక్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాం కదా, ఆ వాటర్లోకి డైరెక్ట్గా వేసేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం పిల్లలకి యూస్ చేసేటప్పుడు ఆల్రెడీ యూజ్డ్ బౌల్స్ అయితే వాడద్దు, వీటికి మాత్రం సపరేట్గా బౌల్స్ అయితే వాడండి. ఫైనల్లీ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.